గుడ్ ఈవినింగ్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు మరెన్నో కల్లోలాలు జరుగుతున్నాయి. ఎవరికి మిత్రులు ఎవరికి శత్రువులు అనేది తెలియడం లేదు. ఒక దేశానికి ఒకసారి ఒకరితో అవసరం వస్తోంది, మరోసారి శత్రుత్వం వస్తోంది. ఇలా ఎప్పుడు ఎవరితో ఎవరికి కయ్యం నెయ్యమో అర్థం కాని దుస్థితి. మొత్తంగా చూస్తే ప్రపంచం ఇప్పుడు సంధి దశలో ఉంది. ఇలాంటి దశలో ఇండియాకు పక్కలో బల్లెంలో ఉన్న చైనాతో కలిసి దోస్తీ చేసుకుంటే 3 దేశాలకు మేలు జరుగుతోంది అంటోంది రష్యా. ఇక గతంలో రష్యా, ఇండియా, చైనా 3 దేశాలు కలిసి భాగస్వామ్యంగా పనిచేసిన ఆర్ఐసి అంటే రిక్ కూటమిని తిరిగి స్టార్ట్ చేస్తే అందరికీ మేలంటోంది రష్యా. 3 దేశాలు భద్రత సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరిగిన అంతర్జాతీయ సామాజిక రాజకీయ సమావేశంలో విదేశాంగ మంత్రి ప్రసంగించారు. కూటమి పునరుద్ధరించాలన్న ఆసక్తి తమకుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యన్ మాజీ ప్రధానమంత్రి ప్రిమాకోవ్ చొరవతో చాన్నాళ్ల క్రితం రష్యా, భారత్, చైనా కూటమిని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నట్లుగా సెర్గీ లావ్రోవ్ చెప్పారు. కూటమి ఏర్పాటు తర్వాత మంత్రుల స్థాయిలో 20 సార్లు కంటే ఎక్కువ సమావేశాలు నిర్వహించామని, నిపుణులు, 3 దేశాల ఆర్థిక సంస్థల అధిపతులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడం వల్ల 3 దేశాలకు మేలు జరిగిందన్నారు. ఆసియా, యూరోప్ సరిహద్దు ఉరల్ పర్వతాల్లోని పెర్మ్ నగరంలో యురేషియాలో భద్రత సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోన్న ప్రస్తుత తరుణంలో రష్యా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితిని ఎలా సులభతరం చేయాలి అనే దానిపై భారత్, చైనా మధ్య ఒక అవగాహన కూడా కుదిరిందని తనకు సమాచారం ఉందని రష్యా మంత్రి అంటున్నారు. ఇప్పుడు 3 దేశాలు కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని లావ్రోవ్ నొక్కి చెప్పారు. నాటో భారతదేశాన్ని చైనా వ్యతిరేక కుట్రల్లోకి లాగడానికి స్పష్టంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తాను భారతీయ స్నేహితులతో రహస్య చర్చల ఆధారంగా 3 కలిస్తే ప్రపంచంలోని తిరుగులేని శక్తిగా మారొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు చూస్తే నాటో చర్యలు రెచ్చగొట్టే చర్యలుగా ఉన్నాయని, మొత్తం వ్యవహారంపై తనకు ఎలాంటి సందేహం లేదని లావ్రోవ్ అన్నారు. ఇక జూన్ 2020లో గాల్వాన్ సంక్షోభం తరువాత 3 దేశాల కూటమి స్తంభించిపోయింది. అప్పటి వరకు 3 దేశాలు కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సాయం చేసుకునే విషయాలపై చర్చించుకుంటూ ఉండేవారు. 2024 అక్టోబర్లో రష్యాలోని కజ్యాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న ఒక భావనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇండియా విషయంలో చైనా చేస్తోన్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇటీవల పహల్గామ్ దాడుల తర్వాత ఇండియా తీసుకుంటున్న చర్యలకు ప్రతిగా చైనా, పాకిస్తాన్ మిలిటరీ సాయం చేసి దుర్నీతిని చాటుకుంది. ఇండియా విషయంలో మొదటి నుంచి కూడా చైనా ఇదే పని చేస్తూ వస్తోంది. సరిహద్దుల్లో కూడా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తోంది డ్రాగన్. ఇప్పుడు రష్యా ప్రతిపాదించినట్టుగా పైకి మిత్రత్వం నటించిన లోపల ఇండియాకు ఏ విధంగా మేలు చేస్తోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇండియా, చైనా, రష్యా కూటమితో 3 దేశాలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచానికి కూడా 3 దేశాలు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎస్, లేటెస్ట్గా చూస్తే కనుక అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా 3 దేశాలు కలిసేటువంటి ఛాన్స్ ఉందా? అప్పుడెప్పుడో జరిగిన ఆర్ఐసి అంటే రిక్ సమావేశం తరువాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఏమైనా కలిస్తే ఎటువంటి కీలకమైనటువంటి మార్పు కనిపిస్తుంది? ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి, మనకు విశ్లేషణ అందించడానికి కోటేశ్వరరావు గారు, సీనియర్ విశ్లేషకులు, మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇండియా, చైనా, రష్యా 3 కూడా మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తోందంటారా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే? గతంలో ఒకసారి మీరు చెప్పినట్టుగా దాదాపు 20 సమావేశాలు వివిధ స్థాయిల్లో జరిగినటువంటి సమావేశాలని మనం చూసాం. అదేవిధంగా వుహాన్ నగరంలో పర్యటన జరిపి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జిన్పింగ్ తో కలిసి అక్కడ ఉయ్యాలు ఊగారు. ఆ తర్వాత అదే జిన్పింగ్ ని
మన దేశానికి ఆహ్వానించి మహాబలిపురంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి ఆతిథ్యం ఇచ్చారో కూడా యావత్ ప్రపంచం చూసింది. మరి ఇవన్నీ కూడా 1962లో భారత్ చైనాల మధ్య జరిగినటువంటి యుద్ధం తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాతనే ఈ పరిణామాలన్నీ జరిగాయి. అటువంటప్పుడు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలను పరిష్కరించుకొని పోగొట్టుకొని మరోసారి ఎందుకు దగ్గర కాకూడదు అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందువలన రెండు వైపుల నుంచి, నేను మళ్ళా చెప్తున్నా, అటు చైనా వైపు నుంచి ఇటు మన దేశం వైపు నుంచి కూడా కావాల్సింది చిత్తశుద్ధి. అటువంటి చిత్తశుద్ధి ఉన్నప్పుడు గాల్వాన్ ఉదంతాలకు ముందు ఉన్నటువంటి స్నేహ బంధం అనేటువంటిది తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అంతేకాదు, భారత్ చైనా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళినన్ని సార్లు కానీ లేదా వివిధ సమావేశాల సందర్భంగా చైనా నాయకులను కలుసుకొని భేటీ అయినటువంటి వాటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకుంటే ఏ ప్రధాని కూడా అన్నిసార్లు చైనా నేతలతోటి సమావేశమైనటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. అందువల్ల రష్యా కోరుతున్నట్లుగా లేదా రష్యా ప్రతిపాదిస్తున్నట్టుగా అలాంటి అవకాశాలు తప్పకుండా ఉంటాయి, అవసరం అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్ సార్. సార్, ఇప్పుడున్నటువంటి కండిషన్లో చూస్తే, అంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఘటనలు చూస్తే చైనాని ఇండియా ఎంతవరకు నమ్మగలదంటారు? అండ్ మోరోవర్ ఏంటంటే, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చేసిన ప్రకటన ఎంతవరకు నిజమయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారు? అంటే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లావ్రోవ్ ప్రకటన అది సాధారణంగా అందరికీ తెలిసినటువంటిది, బహిరంగంగా ఉన్నటువంటి విషయాలనే లావ్రోవ్ చెప్పాడు తప్ప కొత్తగా లావ్రోవ్ చెప్పినటువంటి విషయాలు ఏమీ కాదు. అయితే ఆ చెప్పిన విషయాలని రష్యా వాంఛ ఏమిటనేటువంటిది ట్రంప్ ఒకవైపు రష్యా మీద మిత్రుడిగా నటిస్తూనే మరొక వైపు ఉక్రెయిన్ విషయంలో దాన్ని దెబ్బతీయడానికి ఆంక్షలను కొనసాగిస్తూనే లేదా మరిన్ని ఆంక్షలు పెడతానని బెదిరిస్తూనే ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ట్రంప్ ఒకవైపు మిత్రుడిగానే కనిపిస్తున్నాడు పుతిన్కి. నేను 24 గంటల్లో ఉక్రెయిన్ ని సమస్య పరిష్కరిస్తా లేదా జెలెన్స్కీని ఒప్పిస్తా అని చెప్పేసి చెప్పినటువంటిది మనం చూసాం. కానీ రెండో వైపు నుంచి చూస్తే వెనక వైపు నుంచి అవసరమైనటువంటి పుల్లలన్నీ కూడా పెడుతున్నాడు అనేది మనకు తెలిసింది. అందువల్ల భారతదేశం, చైనా, రష్యా అనేటువంటిది కనుక కలిసేట్లయితే ప్రపంచంలో అమెరికా కానీ లేదా దానికి అనుబంధ లేదా దానికి మిత్ర దేశాలుగా ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాల యొక్క ఆటలు సాగవు, ప్రపంచానికి శాంతి చేకూరుతుంది. అటువంటి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి అమెరికా కుట్రపడుతూ ఉంది. లావ్రోవ్ చెప్పినటువంటి దానిలో అది కూడా ఉంది. భారతదేశానికి చైనాకి మధ్య తగాదులు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. మరి లావ్రోవ్ మన దేశానికి మిత్రుడే కదా. అవునండి. మొన్న మన దేశం పాకిస్తాన్ తో జరిగినటువంటి సంఘర్షణల్లో అదే రష్యా అమెరికా ఆంక్షల్ని ఉల్లంఘించి మనకి ఇచ్చినటువంటి S-400 సుదర్శన్ చక్రం అనేటువంటిది మనకి ఎంత మేలు చేసిందో మనం చూసాం కదా. అందుకని మన పాలకులు దాని మీద ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సి. డెఫినెట్లీ సార్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సెకను కూడా మన పతనం, అలాగే మనల్ని ఎలా దెబ్బకొట్టాలి అని ఆలోచించేటువంటి పాకిస్తాన్కి చైనా ఖచ్చితంగా సహాయం చేస్తోందని చాలా ఘటనలు నిరూపించేశారు. మరి ఈ నేపథ్యంలో లావ్రోవ్ చేసినటువంటి ప్రకటన ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు? ఎందుకంటే పాకిస్తాన్కి హెల్ప్ చేయడం అనేది చాలా ఓపెన్గా చాలా సందర్భాల్లో అండ్ చాలాసార్లు నర్మగర్భంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసాం మనం. పాకిస్తాన్కి చైనా సాయం అనేటువంటిది రహస్యంగా ఏమీ జరగలేదు, అందరికీ తెలిసే విధంగా పారదర్శకంగానే జరిగిందనేది ముందుగా మనం గమనించాలి. రష్యాకి F-16 యుద్ధ విమానాలని అందించింది ఎవరు? అమెరికానే కదా.
అవునండి. మన దేశంతో ఒకవైపు మనతో భాగస్వాములు అని, మనతో జగిని దోస్తులు అని, మన ప్రధానమంత్రి తోటి మాట్లాడినటువంటి ట్రంప్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు, ఎవడైనా కానివ్వండి. మరి ఆ పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి F-16 యుద్ధ విమానాలు ఎవరికి వ్యతిరేకంగా ఇచ్చినట్టు? అంతేకాదు మొన్న ఫిబ్రవరిలో ఆ F-16 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి మరమ్మతులు కానీ నవీకరణలకు కానీ ఇదే ట్రంప్ కొన్ని వందల కోట్ల డాలర్లు పాకిస్తాన్ కి రుణంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినట్టు? అది బహిరంగంగా F-16 లేదా ఇతర ఆయుధాలు అనేటువంటివి దానికి ఇస్తున్నప్పుడు పాకిస్తాన్ వాడు తనకు కావాల్సినటువంటి ఇతర ఆయుధాలని లేదా చౌకగా వచ్చేటువంటి ఆయుధాలని చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాడు. చైనా ఎవరికైనా అమ్ముతుంది. ప్రపంచంలో అమెరికా ఎవరికైనా ఆయుధాలు అమ్ముతున్నప్పుడు చైనా కూడా తాను తయారు చేసినటువంటి ఆయుధాలని మనం చూస్తున్నాం. మనం ఫ్రాన్స్ దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలు మనం కొనుగోలు చేయలేదా? అంటే రాఫెల్ ఎవరికి వ్యతిరేకంగా మనకి విమానాలు అమ్మినట్టు దాన్ని మనం చిత్రించాలి ఫ్రాన్స్ ని. అందుకని ఆయుధ వ్యాపారం అనేటువంటిది వాళ్ళ పెద్ద లాభసాటిగా ఉన్నటువంటిది. అటువంటి ఆయుధ వ్యాపారంలో చైనా కూడా ప్రవేశించింది. చైనా కూడా తనకు అవసరమైనటువంటి ఆయుధాలను తయారు చేసుకుంటూ తన ఉత్పత్తిని ఇతర దేశాలకు విక్రయిస్తా ఉంది. మరి అమెరికా వాడు మొత్తం ప్రపంచానికి అంతటిగా ఆయుధాలు విక్రయిస్తున్నప్పుడు లేని తప్పు చైనా చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది? మన దేశం వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, మనం కూడా ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామని చెప్తున్నారు కదా మన పాలకులు కూడా. ఎవరికి వ్యతిరేకంగా ఎగుమతి చేస్తున్నట్టు అట్లా అనుకున్నట్లయితే? అందుకని కుట్ర సిద్ధాంతాలను బట్టి కాకుండా వాస్తవాల ఆధారంగా. రెండోది, ఈ గాల్వాన్ ఉదంతానికి ముందు జింపింగ్ ని మన మహాబలిపురానికి మనం ఆహ్వానించినప్పుడు అప్పటికే పాకిస్తాన్ కి చైనా ఆయుధాలు ఇచ్చింది కదా. ఆ విషయం నరేంద్ర మోడీ గారికి తెలీదా? లేదు, అమెరికా F-16 విమానాలని పాకిస్తాన్ కి ఇచ్చింది. అమెరికా తోటి మన నరేంద్ర మోడీ గారు జిగిని దోస్తుగా ఉన్నాడు అనేటువంటి విషయం వుహాన్ వెళ్ళి అక్కడ ఉయ్యాలు ఊగినప్పుడు తెలీదా? అది వాటిని పెద్ద సమస్యలుగా ఆనాడు చూడలేదు. ఇప్పుడు ఎందుకు భూతత్వంలో చూపుతున్నారు అనేటువంటిది ప్రశ్న. సార్, అంటే రీసెంట్ గా పాకిస్తాన్ చేసినటువంటి పనులన్నీ మనకు తెలుసు ఇండియాకి సంబంధించినంత వరకు. మరి ఈ నేపథ్యంలో పక్కనే ఉంటూ పక్కలో బల్లెల్లా ఉంటున్నటువంటి పాకిస్తాన్కి మరోవైపు స్నేహహస్తం చాస్తూ కూడా, అంటే చైనా చాలా ఆశావహంగానే ఉంటుంది ఇండియాకి సంబంధించినంత వరకు అని కూడా చెప్తూ ఉన్నారు మీరు. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కానీ, పాకిస్తాన్కి అన్ని దేశాలకు ఆల్రెడీ ఆయుధాలు అమ్ముతున్నట్టుగానే భావించాలంటారా? దీన్ని అలాగే తీసుకోవాలా మనం? అలా తీసుకోవాలా లేదా అనేటువంటిది మనం వేరే సందర్భంలో చర్చించవచ్చు, ఇప్పుడు కూడా చర్చించవచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే అంతర్జాతీయ రాజకీయాలని మనం విశాలంగా చూసినప్పుడు అనేక అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలనుకుంది. నరేంద్ర మోడీ మన మన్మోహన్ సింగ్ హయాంలో క్వాడ్, అమెరికా, జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలతోటి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. చతుష్టయం అని చెప్పేసి పిలుస్తారు దాన్ని. ఎవరికి వ్యతిరేకంగా వీళ్ళు, ఎవరి మీద సాధించడానికి ఈ చతుష్టయం అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు దాంతో ముందుకెళ్లేట్లయితే వచ్చేటువంటి సమస్యలను గమనించి వెనక్కి తగ్గారు, దాన్ని పక్కన పెట్టించారు, అటకెక్కించారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దానిలో ఉత్సాహంగా పాల్గొంటూ దాని సమావేశాలు నిర్ణయిస్తూ ఉత్సాహంగా ఎవరికి వ్యతిరేకంగా క్వాడ్ అనేటువంటిది మాకు వ్యతిరేకం అని చెప్పేసి చైనా భావిస్తూ ఉంది. ఎవరికి వ్యతిరేకంగా అమెరికా వాడు దక్షిణ చైనా సముద్రంలోకి, జపాన్ లోకి, ఆస్ట్రేలియాలోకి వచ్చి లేదా భారత్ లో అడుగుపెట్టి ఎవరి మీద యుద్ధం చేద్దామని లేకపోతే ఎవరిని దిగ్బంధిద్దామని వాళ్ళ ప్లాన్ చెప్పండి. ఎవరికైనా ఆలోచించాలి కదా నేను. అందుకని అది డెఫినెట్ గా చైనాని రెచ్చగొట్టేటువంటి చర్య. ఆ చైనాని రెచ్చగొట్టేటువంటి చర్యను చూసుకున్నప్పుడు చైనా కూడా తన యొక్క జాగ్రత్తల్లో తాను ఉంటూ అటు పాకిస్తాన్ తో కావచ్చు, మయన్మార్ తో కావచ్చు, బంగ్లాదేశ్ తో కావచ్చు, లేదా శ్రీలంకతో కావచ్చు, చివరికి చిన్న దేశమైనటువంటి మాల్దీవులతో సహా తనదైనటువంటి పద్ధతుల్లో దౌత్యాలు జరిపి తన యొక్క జాగ్రత్తను తను చేసుకుంది. ఈ దేశాలన్నింటి విషయంలో మనం ఒంటరి అయిపోయాం. ఎందుకు మనం ఒంటరి కావాలి అసలు? నిజంగా అమెరికా వాడికి మనం అందించిన కారణంగానే ఈ దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా తయారవుతున్నాయి, లేదా చైనా
అనుకూలమైనటువంటి దేశాలుగా తయారవుతున్నాయి. మనకు అవసరమా ఇది? ఉమ్, గతంలో మన ప్రభుత్వాలు అనుసరించినటువంటి అలీన విదేశాంగ విధానం నుంచి వైదొలిగిన కారణంగా ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకని మనం వీటన్నిటిని గమనించకుండా పాకిస్తాన్ కి చైనా వాళ్ళు ఆయుధాలు అమ్మారు, అదే రహస్యంగా అమ్మలేదు, తెలుసు, అందరికీ తెలుసు. ఉమ్, ఆ కారణంగా ఆ ఆయుధాలను మన మీద ఉపయోగించింది. మరి మనం ఉపయోగించినటువంటి సుదర్శన్ చక్రం రష్యా వాడిదే కదా, లేదా బ్రహ్మోస్ క్షిపణి రష్యా మనం ఇద్దరం కలిసి తయారు చేస్తుంది కదా, అది ఉమ్, మన సొంత తయారీ కాదుగా బ్రహ్మోస్ క్షిపణి. మనం కొన్ని చేస్తున్నాం, అట్లా ఇట్లాంటివన్నీ మనం కొన్ని చేస్తున్నాం. అవునండి. మనకు కూడా క్షిపణి పరిజ్ఞానం ఉంది కాదంటలా, కానీ బ్రహ్మోస్ అనేటువంటిది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కదా, అవునండి. ఐసిబిఎం కదా. మరి రష్యా వాళ్ళు మనకి ఎందుకు సాయం చేస్తున్నారు? చైనా వాళ్ళ మీద వేయమనే దాన్ని, లేకపోతే S-4 అనేటు క్షిపణి వ్యవస్థలు ఇచ్చింది చైనా మీద వేయమనే? ఒకవేళ అటువంటి వైఖరే కనుక వాళ్ళకి ఉండేట్లయితే మరి ఇప్పుడు లేవరు మన ముగ్గురం కలవాలని ఎందుకు చెప్తాడు? ఉమ్, అందుకని అంతర్జాతీయ రాజకీయాలను మనం పరిశీలించేటప్పుడు ఎస్, మన దేశం పట్ల, మన రక్షణ పట్ల మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ కేవలం మన వైఖరినే చూసి, పాకిస్తాన్ తో మనకున్నటువంటి వైఖరిని చూసి పాకిస్తాన్ కి సాయం చేసినటువంటి వాడు, లేకపోతే మన ఎంతో దాకా ఎందుకు చైనా పక్కన పెడదాం. ఐఎంఎఫ్ లోన్లో ఎవరిదండి? ఐఎంఎఫ్ లో పలుకుపడగలిగినటువంటి దేశం ఎవరిది? కంట్రోల్ చేయగలిగినటువంటి దేశం ఎవరిది? అమెరికా కదా. అవునండి. ఎందుకు అడ్డుపడలేదు? అవును, ఎందుకు అడ్డుపడలేదు? మన దేశానికి వ్యతిరేకంగా మన ప్రధానమంత్రి చెప్పారుగా, ఆ ఐఎంఎఫ్ లోన్ తోటి ఉగ్రవాదులకి ఇస్తారు, వాళ్ళ స్థావరాలు నిర్మిస్తారు అని చెప్పేసి మన దేశం ఎత్తినోరు కొట్టుకున్నా గానీ అమెరికా ఎందుకని మనం లెక్క చేయలేదు? అమెరికాలో ఐఎంఎఫ్ లో, ప్రపంచ బ్యాంక్ లో అగ్రస్థానం లేదా అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నది. ఇతర ఓటర్లను సమీకరించగలిగింది అమెరికానే కదా. అవును. ఎందుకని మనతోటి ప్రొటెస్ట్ కూడా ఎందుకని తెలియజేయలేదు అనేది చర్చ. అందుకని విశాలంగా ఆలోచించాలి, మొత్తం అన్ని కోణాల్లో చూడాలనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఒకసారి రష్యా కోణం నుంచి ఆలోచిద్దామండి. రష్యా కోణం నుంచి కానీ చూస్తే ఆల్రెడీ రష్యా అనేది ఇండియాకి చాలా విషయాల్లో వెన్నుదన్నుగా ఉంది. ఇప్పుడు మీరే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, అది చాలా మందికి తెలిసిన విషయం. మరి ఈ నేపథ్యంలో అంటే చైనాను మొత్తం కలపడానికి చూస్తున్నటువంటి రష్యా ఏం ఆలోచిస్తోంది అసలు? అంటే ఎందుకని ఈ విషయంలో ఇంత పట్టుదలగా వ్యవహరిస్తోంది? అంటే ఇండియాను ఏమైనా తన దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉందా? ఆల్రెడీ ఫ్రెండ్లీ నేచర్ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్, మీరు చెప్పినట్టు. రష్యా ఫ్రెండ్లీ నేచరే కాదు, రష్యా భారత సంబంధాలను చూసినప్పుడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సైన్యాలను నడిపి పాకిస్తాన్ ని ఓడించినప్పుడు మనల్ని దెబ్బతీయడానికి, బెదిరించడానికి అమెరికన్లు బంగాళాఖాతంలోకి సప్తమ నౌకా దళాన్ని దించి మనల్ని బెదిరించారు. ఆ బెదిరించినటువంటి సమయంలో నాడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిది అని చెప్పేసి నాకు సోవియట్ యూనియన్ తో రక్షణ ఒప్పందం చేసుకుంది. రక్షణ ఒప్పందం అంటే ఏమిటి? భారతదేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఐక్యరాజ్య సమితితో మరొక దాంతో నిమిత్తం లేకుండా ఒక మిత్ర దేశంగా సోవియట్ యూనియన్ కూడా మనతో పాటు పోరాడటానికి తన సైన్యాలను కూడా నడిపించేందుకు మనం ఇచ్చినటువంటి హక్కు. అదే విధంగా సోవియట్ మీద ఎవరైనా దాడి చేస్తే మనం కూడా వెళ్లి సోవియట్ తో పాటు వాళ్ళ మీద దాడి చేయడానికి ఉన్నటువంటి రక్షణ. ఆ రక్షణ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతా ఉంది. సోవియట్ యూనియన్ అంతరించినప్పటికీ దాని వారసురాలుగా వచ్చినటువంటి రష్యా తోటి ఆ రక్షణ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతా ఉంది. ఇప్పుడు మొన్న 4 రోజులు జరిగినటువంటి పాకిస్తాన్ తో జరిగినటువంటిది ఒకవేళ యుద్ధంగా మారి ఉంటే మా మీద దాడి చేస్తోంది పాకిస్తాను, లేదా పాకిస్తాన్ కి మద్దతుగా ఇతర దేశాలు వస్తున్నాయి అని చెప్పేసి మన దేశం కనుక రష్యాని కోరుంటే, రష్యా కూడా వచ్చి మన దేశం మీద యుద్ధంలో, మన దేశానికి మద్దతుగా యుద్ధంలో పాల్గొనడానికి రైట్ ఉంది. దానికి ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి తీర్మానాలు ఇటువంటి వాటితో పనే లేదు. అందుకని అటువంటిది ఉన్నది కనుకనే అటువంటి రష్యా తోటి మనం సంబంధాలు తెంచుకోవాలి, అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి ట్రంప్ లేదా ఎవరు అధికారంలో ఉన్నా గడిచినటువంటి 3.5 దశాబ్దాలుగా మన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తా ఉంది అమెరికా.
ఎస్ సార్. అందుకని ఈ నేపథ్యంలో చూసినప్పుడు మనల్నే కాదు, చైనానే కాదు, రష్యాని కూడా దెబ్బతీస్తుంది sir. కదా అమెరికా. అందుకని అందరం కలిసి దాని మీద మనం ఒక Sure, sir. యుద్ధం చేయాలనేటువంటి విశాలమైనటువంటి పిలుపుగా మనం లావ్రోవ్ ప్రకటన చూడాలి. ఎస్ సార్, చూద్దాం సార్ రష్యా అనుకుంటుంది జరుగుతుందో లేదో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.